హైదరాబాద్లో నగరవాసులు ప్రయాణించడానికి 40 కొత్త ఛార్జింగ్ బస్సులు ప్రవేశపెట్టారు. అయితే ఈరోజు మియాపూర్లో ఈ కొత్త బస్సులను ఆర్టీసీ ఎండీ సునీల్ శర్మ ప్రారంభించారు. అసలు ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటి, నగరవాసులకు ఎలా వీటి ఉపయోగాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, అసలు ఇందులో ఇన్ని ఆర్టీసీ బస్సులు ఉండగా ఛార్జింగ్ బస్సులు వచ్చాయి, ఎలా నడుస్తాయంటారు? మీకు ఈ బస్సుల ప్రత్యేకత ఏమంటే దీంట్లో స్మోక్ అనేది ఉండదు, టెయిల్ పైప్. సో దానివల్ల వాతావరణ కలుష్యం అనేది ఉండదు. ఇవి ఏసీ బస్సెస్, దానివల్ల బయట నుంచి దుమ్ము ధూళి ఉండదు. ఈ బస్సుల ప్రత్యేకత ఏమంటే నీలింగ్ మెకానిజం. స్పెషల్లీ ఏబుల్డ్ వారు, వయోవృద్ధులు దీంట్లో ఎక్కాలంటే బస్సు కిందికి అయిపోతుంది, వాళ్ళు ఈజీగా లోపలికి రావచ్చు, కూర్చోవచ్చు. నెక్స్ట్ ఎక్కడ బటన్ ఒత్తినా కానీ డ్రైవర్ ఇమీడియట్లీ ఆపేసే ప్రత్యేకత ఉంది. ఎంటైర్ కెమెరా, వీడియో కెమెరాలు ప్రతి ప్యాసింజర్ లోపల బస్సు రికార్డ్ అవుతుంది. సెక్యూరిటీ సిస్టమ్ చాలా సేఫ్టీగా ఉంటుంది దీంట్లో. ఇంకో పద్ధతి ఏమంటే వేరే బస్సులు నడపాలంటే మీకు లీటర్ ఇంధనము 2.5 కిలోమీటర్ 3 కిలోమీటర్లు, ఇది ఒక యూనిట్లో 1 కిలోమీటర్ పోతుంది. అంటే మీకు ఇది 6-7 రూపాయలు కిలోమీటర్ పడితే అది 25-30 రూపాయలు అవుతుంది. అంత డిఫరెన్స్ ఉంది కాస్ట్. బస్సు కాస్ట్ కంటే కూడా దీనివల్ల ఓవర్ పీరియడ్ ఆఫ్ 7 years టోటల్ కాస్ట్ ఆఫ్ ఓనర్షిప్ చాలా తక్కువ పడుతుంది. ఇది దీని యొక్క ప్రత్యేకత. సార్, ఇప్పుడు బస్ చూసుకున్నట్టయితే ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, కాస్ట్ ఎట్లా ఉంటుంది? సామాన్య ప్రజలు కూడా ఇందులో కాస్ట్ కాదు, గ్రాస్ కాస్ట్ మోడల్ బేసిస్ మీద ఇచ్చాము. పర్ కిలోమీటర్కి ఇంత అని చెప్పున ఇస్తున్నాము. దీన్ని సెంట్రల్ గవర్నమెంట్ డైరెక్టరేట్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ వారు సబ్సిడీ కూడా ఇచ్చారు దీనికి. మిగతాది మేము కోట్ చేసి వీఆర్ ద లోయెస్ట్ ఇన్ ద టెండర్. దానివల్ల మేము ఇవి నడుపుతున్నాము. ఇప్పుడు ప్రెజెంట్ 40 బస్సెస్ ఉన్నాయి కదా సార్, ఇంకా దీన్ని పెంచే అవకాశం ఉందా? అది టీఎస్ఆర్టీసీ వాళ్ళు ఇంకా ముందు పెంచుతారు. ఈవెన్ మన సీఎం గారు కూడా ఇంకా ఒక 500 బస్సులు తీసుకొని వస్తామని చెప్పారు ఒక 6 నెలల క్రితము. వాళ్ళు అదే దీంట్లో ఉన్నారు, బాటలో అన్ని ఇంట్రడ్యూస్ చేసేకి. మెయిన్గా చాలా మంది ప్రజలకు ఇంకా వీటి గురించి తెలియదు, వీటి అవగాహన కోసం ఎలాంటి చర్యలు చేపడతారు? ఎలక్ట్రిక్ బస్సులు ఆల్రెడీ పాపులరైజ్ అవుతున్నాయి. ఇంకా పాపులరైజ్ చేసేకి డిహెచ్ఐ ఫేమ్ స్కీమ్ అనేది ఉంది, దానివల్ల ఇంకా పాపులరైజ్ చేస్తున్నారు. అంటే మొత్తంగా చూసుకున్నట్టయితే ఇవి మెయిన్గా ఈ బస్సులు పర్యావరణం అంటే కాలుష్యాన్ని తగ్గించే విధంగా ఈ బస్సులు ఉన్నాయని ఇప్పుడే సునీల్ శర్మ గారు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం కేవలం 40 బస్సులే ఉన్నాయి. అయితే రానున్న రోజుల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని కోరి ఈ బస్సుల్ని మరింత పెంచే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రజలందరికీ కూడా అవగాహన కల్పిస్తామని చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అని చెప్పాలి. కెమెరా పర్సన్ సుబ్రహ్మణ్యంతో ఉజ్జయిని, ప్రైమ్ 9 న్యూస్, హైదరాబాద్.